అసలు నేను ఎందుకు గుండు చేయించుకున్నానో ఈ వీడియోలో చెప్తాను. చాలామంది ఇన్స్టాలో డిఎం చేసి మరి అడుగుతున్నారు, అక్క గుండు చేయించుకుండేది ఫుల్ వీడియో పెట్టమని. అడిగాక కూడా అప్లోడ్ చేయకపోతే బాగోదని చెప్పేసి అప్లోడ్ చేస్తున్నాను. అండ్ నేను 1 మంత్ బ్యాక్ తిరుపతి వెళ్ళినప్పుడు ఫస్ట్ అయితే మా పిల్లలకి పుట్టెంటికలు తీయించేటప్పుడు నేను కూడా ఆ రోజే గుండు చేయించుకున్నాను. నాకు తిరుపతిలో ఎలాంటి మొక్కు లేదు, మూఢనమ్మకం కాదు, ఆడవాళ్ళు గుండు చేయించుకోకూడదు అని కాదు. నాకు ఆ టైంలో చేయించుకోవాలనిపించింది, చేయించుకున్నాను అంతే, ఇంకేం లేదు. అండ్ నా పిల్లలకి ఇద్దరికి పుట్టింటికలు తీయించేటప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎట్ ద సేమ్ టైం నేను గుండు చేయించుకునేటప్పుడు కూడా నాకు చాలా ఏడుపు వచ్చేసింది. ప్రతి ఒక్క షేవ్లో, ప్రతి ఒక్క హెయిర్లో మా నాయనమ్మ నాకు ఇచ్చిన మెమొరీస్ చాలా ఉన్నాయి. అండ్ మా హస్బెండ్కి కానీ మా నాయనమ్మకి కానీ నా హెయిర్ అంటే చాలా ఇష్టం, అంత లాంగ్ ఉండేది. నేను నా లాంగ్ అండ్ హెల్దీ హెయిర్ని డొనేట్ చేద్దామని అనుకున్నాను, కానీ అసలు నాకు ఆ టైంలో కుదరలేదు. ఎలా అయితేనేంటి, డొనేట్ చేయాల్సిన హెయిర్ తిరుపతిలో ఇలా గుండు చేయించుకోవాల్సి వచ్చింది. నేను మళ్ళీ నా హెయిర్ని రీషేవ్ చేయించాను. ఎందుకు చేయించానో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను.